चलो होंडा सिटी वर्सेस वैन Just look at it. 6 feet height. Audio dedication. How bhujam varaku vastundi. హే బాయ్స్, గుడ్ మార్నింగ్. 6:30కి వీడియో స్టార్ట్ చేస్తున్నా. అంటే మీ అందరికైతే అర్థమైపోయి ఉంటది, ఇంకో తమిళ కూడా చూసారు కదా. సో ఈ రోజు ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనమైతే ఒక కార్ మీటప్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. దీంట్లో మన కేఫే ఆటోమేటివే కాకుండా వేరే గ్రూప్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో నియర్ బై గండిపేట దగ్గర ఒక కెఫే అవుతుంది అనమాట. కార్స్ అండ్ కెఫే అని చెప్పేసి ఒక కెఫే అవుతుంది. అక్కడ మనం అందరం అయితే కార్ గైస్ అందరం అయితే ఈ రోజు మీటప్ పెట్టుకున్నాం అనమాట. ఈ రోజు సండే 3 డిసెంబర్ ఈ రోజు. సో ఈ రోజు అయితే కార్ గైస్ అందరికి ఒక మీటప్ అనేది ప్లాన్ చేసిన అనమాట వాళ్ళు. దాంట్లో మన కేఫే నుంచి కూడా ఒక 20 నుంచి 25+ మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకోరు. మెంబర్స్, నాట్ కార్స్. సో ఇంకా ఎన్ని కార్స్ వస్తాయి కదా అనేది చెప్పలేము. మనం అయితే ఇప్పుడు కలిసి మాట్లాడుతూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేబీ ఉంటే ఒక చిన్న డ్రైవ్ స్పిన్ అట్లాంటిది ఏమైనా ఉంటుంది. సో హోప్ఫుల్లీ చాలా కార్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వింటేజ్ కార్స్ కూడా వస్తాయి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా, మొత్తం నవీన్ కూడా రెడీ అవుతుండు. సుబ్బన్న కలుద్దాం ఫస్ట్. సుబ్బన్న కలిసేసిన తర్వాత మనమైతే అక్కడికి వెళ్దాము. అండ్ సుబ్బన్నను కూడా కలవక నేను 15 days అవుతుంది అనుకుంటా. వాడు స్నానం చేసుకునే మనం కొన్ని థింగ్స్ అయితే షార్ట్ చేసుకున్నాము. ఏంటంటే ఆ కార్లో మొబైల్ మౌంట్ ఉంది, దాంట్లో నుంచి మొబైల్ మౌంట్ తీసి ఇంట్లో పెట్టాలి. బా చూడు, కేటీఎం కూడా మొత్తం దగ్గర పెట్టాడు. ఇప్పుడు కేటీఎం కూడా తీయాలి. ఇప్పుడు ఏడికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. బా 7 o'clock మన మీటప్ టైం పెట్టారు. మనకి 7 అయితే చలో. నవీన్ కూడా రెడీ అయిపోయాడు. పొద్దున సన్ గ్లాస్ పెట్టుకోలేడు. హ్యాండ్ వైపర్, మళ్ళీ మాన్యువల్. ఈ వైపర్స్ వర్కింగ్ లో లేవన్నమాట. సో నేను మీకు చెప్తా అసలు ఏంది, ఏం కథ, ఈ కార్ కండిషన్ ఏంది అనేది మొత్తం క్లియర్ ఒక వీడియో అయితే చేస్తా. అండ్ ద సర్ప్రైజ్ ఎల్కరాజీ స్కేమ్ అనమాట. సో రీసెంట్ ఫస్ట్ మనము కార్ తీసుకున్నప్పుడు కొత్తలనే ఒక ఎల్క ఉండేది, ఇంట్లో తీసేసినాము. మళ్ళీ వచ్చింది అయ్యో బాయా చెప్తాను ఫోన్ చేసి నడు. సుబ్బన్నని నేను ఇప్పుడు మన ఇంటి దగ్గర పాత ఇంటి దగ్గర కలుస్తాను నేను. సో సుబ్బన్నకి నాకు మిడ్ పాయింట్ ఒకటి వస్తుంది కదా, ఆ రూట్ లో కలుద్దామని చెప్పేసి అన్న. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇట్లా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్కి వెళ్తే ఎంత బాగుంటుంది చూడండి. క్రేజీ ఉంది అసలు. ఆగో సుబ్రహ్మణ్యం అన్నయ్య వచ్చేసి బ్లాక్ చేసేస్తున్నాడు. సుబ్బు నెక్లెస్ లా గారు లైట్ ఎందుకు బ్రో, ఇంటర్ లైట్ ఉన్నాగా, కరెంట్ బిల్ సేవ్ చేస్తున్నాం మేము. అర్జెంట్ ఒక స్నాప్, ఒక స్టోరీ వేసేయాలి ఇన్స్టాలో. అండ్ బాయ్స్ ఎవరైతే ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు ఇంకా వెళ్ళి ఫాలో అయిపోండి. ఓ సారీ బ్రో, సారీ ఫర్ లైఫ్. అరే నువ్వెందుకు వచ్చినావురా, నువ్వెందుకు వచ్చినావు? వద్దా, హాయ్ గుడ్ మార్నింగ్. చలో లేట్ అయిపోయింది. వేసుకో వేసుకో మన కార్లు వేసుకో. ఏడుస్తున్నాడు వానికి కారు ముఖ్యము, ఏ కార్ అన్నది కాదు. ఏది లోపడాడు, షూ ఒకటే ఉంది. అరే ఓకేనా నడు. చలో సుబ్బన్న వాళ్ళ వైఫ్ కూడా వదిన కూడా చాలా సార్లు అడుగుతుంటది అనమాట, నేను కూడా వస్తాను మీ డ్రైవ్స్ కి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను మీతో పాటు, నేను కూడా చిల్ అవుతా అని చెప్పేసి. సో ఫైనలీ ఈ రోజు అయితే వాళ్ళకి కుదిరింది అనమాట. ఇక క్రూజింగ్ 100+ ఇన్ ఎయిర్పోర్ట్ రోడ్. అగో ఆడికి ఎయిర్ లీకేజ్ ఉంటుంది కార్లో, అది సౌండ్ చేస్తుంటది. ఎప్పుడైతే మనం 180-100 టచ్ చేస్తామో అప్పుడు సో ఈ అని ఒక విజిల్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. నువ్వు స్పీడ్ లిమిట్ దాటినావు అని చెప్పేసి బజార్, స్పీడ్ బజార్ ఉంటుంది కదా, 80 స్పీడ్ దాటాం కదా లిమిట్ బజార్. సో అట్లా వరకు చలో హోండా సిటీ వర్సెస్ కాదు, వీడియో చూడాలంటే బాబా క్రేజీ అనిపిస్తుందిరా. రివ్యూ మీద ఐఆర్వీఎంలో మస్తు అనిపిస్తుంది. ఐఆర్వీఎం బాబా
బాయ్స్ లెట్స్ గో. అమ్మా పాప్ అవుతున్నా మొత్తం షూస్ అయితే క్రేజీగా. నందే అమ్మా నందే కదా ఇన్ని రోజులు ఇది చూసావా స్టంట్ లే బిగ్ ఫ్యాన్ కాదు రాగానే పడుతుంది నందే కదా అంట. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ బ్రో, ఫైన్. పద్మిని హోండా సిటీ, మళ్ళా హోండా సిటీ. హాయ్ అన్న. ఇంటి దగ్గరనేమో కార్ అంతా మెరిచి ఉండే మంచిగా, మంచి వాడి మొత్తం పచ్చి బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఎంత దుమ్ము అనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మనము వాషింగ్ వేయించినా సరే మళ్ళీ రేపు పొద్దున తీస్తే ఇదే పరిస్థితి ఉంటుంది కార్ది. సో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దుమ్ము చాలా పడుతుంది అనమాట. జిఎంసీ ట్రక్ గైస్ చూడండి, చాలా వరకు కార్స్ అయితే వస్తున్నాయి పద్మినీస్ ఇవి అయితే. సో ఇక్కడికి వచ్చినాయి ఇవి అయితే. దీనికి ముందు కూడా చాలా వరకు కార్స్ అయితే ఇండిపెండెంట్ కూడా చాలా కార్స్ జీప్స్ అవి అయితే వెళ్ళినాయి అనమాట. సో ఈ లైన్ ఏంటంటే మనదంతా కేఫీ ఆటోమోటివ్ గ్రూప్ కదా, గ్రూప్ లైన్ మనది. సో కేఫీ ఆటోమోటివ్ అని మన క్లబ్ నుంచి మనం అందరం వెళ్తున్నాం. బట్ ఇప్పుడు వెళ్ళే కార్స్ అన్నీ కూడా వేరే గ్రూప్స్ నుంచి లేదంటే ఇండిపెండెంట్గా వెళ్ళే కార్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను డ్రైవింగ్ చేసుకుంటే ఇక ఏంటంటే ఇందాక చూసిన కార్స్ అన్ని కడుస్తున్నాను. చలో పార్కింగ్ చేసుకున్నాం మంచిగా మా సైడ్కి అయితే. చూడండి ఇది యాక్చువల్లీ హార్స్ గ్రౌండ్ ఉంటుంది కదా. సో దీన్ని ఎగ్జాక్ట్ ఏమంటారు నాకు తెలియదు. హార్స్ కోట్ ఉంటుంది కదా, ఈ హార్స్ కోట్ అయితేనే మనకి సరిపోతుంది. అంటే ఇన్ని గనం కార్స్ అప్రాక్స్ ఒక 20 నుంచి 30 కార్స్ అయితే ఈజీగా ఉన్నాయి ఇక్కడైతే. లైక్ చూడండి అక్కడ 1 2 3 4 5 6 ఒక 25 నుంచి 30 మధ్యలో అయితే ఉన్నాయి. చలో ఇంకా 8:20 అవుతుంది యాక్చువల్లీ ఇక్కడ టైం వచ్చేసి. చలో బయటికి వెళ్ళి చూద్దాం ఏమేమి కార్స్ వచ్చినాయి ఏం కదా అనేది. ఒకసారి టొయోటా క్రౌన్ అయితే ఒకసారి డీటెయిల్ చూద్దాం, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెడాన్ అనమాట. సో అది దొరికితే తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద స్పేస్, ఒక ప్రైవేట్ స్పేస్ మన వాళ్ళకి ఎవరికైనా ఉంటే బాగుంటుంది చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా ఇంత పెద్ద స్పేస్ ఉంది అనుకోండి, మనం డ్రిఫ్ట్లు గిఫ్ట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టంట్లన్నీ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ కార్స్ కాకుండా ఇంకా కూడా చాలా కార్స్ వచ్చేటివి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ కార్స్ అన్ని తీసి మళ్ళీ అరేంజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇరికిచి పెడుతున్నాం అనమాట. స్పేస్ అనేది లైక్ అన్ని కార్స్ అన్ని కూడా ఇట్లా వాల్స్ కే ఉండేటట్టు మళ్ళీ మధ్యలో రాకుండా. సో ఇంకా చాలా వరకు కార్స్ వచ్చేటి ఉన్నాయి కదా, సో అట్లా అని అన్ని దగ్గర పెడుతున్నాం అనమాట. చలో సక్సెస్ఫుల్ ఇరికిఫైడ్ ద కార్. మంచి ఇప్పుడు అన్ని జరిపితే ఇంకో కార్ పట్టేంత స్పేస్ అయితే ఉంది అనమాట మధ్యలో. చలో నచ్చని నుంచి దిగడం కాదు. ఇప్పుడు చూడండి ఇంత దగ్గర పెట్టేసాం. అండ్ బాయ్స్ హ్యాండ్స్ ఆన్ రెడ్ అలర్ట్. సో మీకైతే రెడ్ అలర్ట్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. అదేంటంటే కార్లో చిన్న మోడ్స్ కాదు బేసిక్గా పెద్ద మోడ్స్ అయితే అయినాయి అనమాట. ఫస్ట్ థింగ్ మేజర్ థింగ్, కార్ అయితే లోడ్ అయింది. కోబ్రా లోరింగ్ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి అనమాట కార్ మీదకి. కార్ కొంచెం లోడ్ అయింది. దాని తర్వాత ఒక స్పిన్కి వెళ్ళేసి వచ్చినాయి కానీ బ్లాగ్ అయితే చేసేంత టైం అయితే లేకుండే. చలో ఇది కూడా జరపాలి. సో చూడండి కార్ అయితే చాలా వరకు లోడ్ అయిపోయింది. చూడండి ఇంత డిస్టెన్స్ స్టార్టింగ్ అయితే ఇంత ఉంటుండే మేబీ డిస్టెన్స్ అయితే వీల్ నుంచి మన ఫెండర్ గ్యాప్ అయితే. సో ఇప్పుడు జస్ట్ 2 ఫింగర్స్ అయితే అన్కంఫర్టబుల్ వెళ్తున్నాయి అది కూడా. సో లోరింగ్ స్ప్రింగ్స్ వచ్చినాయి. కార్ లోడ్ అయిన తర్వాత కొంచెం ఏదైనా పర్ఫార్మెన్స్ లో కూడా చేంజ్ అనిపించింది. ఐ మీన్ లైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మన ఆర్పిఎం అనేది హై వెళ్తుందో ఈ కార్ది, చూడండి స్ప్రింగ్స్ అండ్ చెప్పడం మర్చిపోయినా, షాక్స్ అండ్ స్ప్రింగ్స్ రెండు కూడా చేంజ్ అయినాయి అనమాట. రెండు కూడా కోబ్రా లోడింగ్ స్ప్రింగ్స్ యూజ్ చేసినారు ఈ కార్లో అయితే. సో ఎప్పుడైతే మనము హైయర్ ఆర్పిఎంలో వెళ్తామో లైక్ 7,500 8,000 ఆర్పిఎం టచ్ చేస్తామో ఫస్ట్ గేర్ లో సెకండ్ గేర్ లో, అప్పుడు ఇంత ముందుకు కార్ అనేది వీల్ స్పిన్ ఎక్కువ అవుతుండే. వీల్ స్పిన్ అయ్యి బండి కొంచెం కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్న ఫీలింగ్ అయితే ఇంత ముందుకు వస్తుండే. సో ఇప్పుడు కొత్త స్ప్రింగ్స్ ఏవైతే వేసామో అది వేసిన తర్వాత చాలా కంట్రోల్ అనిపిస్తుంది, కార్ అనేది చాలా స్టేబుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మీకు ఎయిర్ ఫిల్టర్ కూడా చూపించేస్తా. యా చూడండి ఎయిర్ ఇంటేక్ అనేది చేంజ్ చేసారు. ఇంతకుముందుకు ఏంటంటే స్టాక్ రీప్లేస్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఉండే, అది కూడా స్టాక్ రీప్లేస్మెంట్ అనమాట. సో దాని నుంచి చేసి ఇప్పుడైతే కోల్డ్ ఇంటేక్ డైరెక్ట్ పెట్టేసారు అనమాట. సో చూడండి డైరెక్ట్ పైప్ లాంటిది ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది ఏముంటుంది, డైరెక్ట్ ఓపెన్ గా ఉంటుంది అనమాట. ఇవైనా ఇంకేదో చేసిండు బేసిక్ గా, నాకు గుర్తొస్తుంది స్పాట్ లో ఇప్పుడు చెప్పడానికి. అండ్ బాయ్స్ ఇప్పటికే చాలా కార్స్ అయితే వచ్చినాయి, ఇడికి మంచి కార్స్ వచ్చినాయి. లైక్ మర్క్స్ వచ్చినాయి, బిఎండబ్ల్యూస్ వచ్చినాయి, మంచి కార్స్ వచ్చినాయి. బట్ నా హార్ట్ మాత్రం రెండింటి పైన ఉంది, 2 కార్స్ పైన ఉంది ప్రస్తుతం. ఇప్పటికి చెప్తున్నా, నేను ఈ టైంకి చెప్తున్నా.
ఫస్ట్ థింగ్ ఏంటంటే టొయోటా క్రౌన్ అండ్ దెన్ క్వాంటసా పైన అయితే ఉంది. సో ఈ 2 కార్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఉంది. దాని తర్వాత ఎప్పుడైనా రివ్యూ దొరికితే ఇంకా బాగుండని చెప్పేసి అది అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు లుక్ ఇన్ టు ఇట్ అండ్ దట్స్ ద టొయోటా క్రౌన్. ఎంత లెజెండరీ ఉంది చూడరు వెహికల్ మాత్రం. లోపల సీటింగ్ చూడరు ఎంత వైడ్ ఉంది, చాలా విట్ ఎక్కువ ఉంది. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ క్రౌన్ అనమాట. సో చూడండి ఇక్కడ కూడా లైట్స్ ఇవన్నీ ఇచ్చారు. డీటెయిలింగ్ అనేది చాలా క్రేజీ ఉంది కార్లో అయితే. అండ్ చూడండి ఆటోమేటిక్ ఉంది ఆ జనరేషన్. ఐ థింక్ ఇది 1995 నుంచి 2005 మిడిల్ కార్ అనుకుంటా. అండ్ దిస్ హ్యాస్ ఎలక్ట్రానిక్ సీట్స్ కూడా ఈ సీట్స్ ఉన్నాయి కదా. సో ఇంకా ముందుకు ఇవన్నీ మూవ్ అవుతాయి అనమాట. ఎలక్ట్రానిక్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ బ్యాచింగ్ ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఈ బ్యాచింగ్ ఏంటంటే మన మైబ్యాక్లో ఇప్పుడు మైబ్యాక్ ఎడిషన్ ఇట్లా మైబ్యాక్లో మీకు మైబ్యాక్ బ్యాచ్ వస్తుంది కదా, ఇది కూడా క్రౌన్ టొయోటా క్రౌన్లో. సో ఇది లోగో వస్తుంది అనమాట. టొయోటా కొలాబ్ అయ్యి రాయల్ సలూన్ అనే వాళ్ళు ఈ కార్ అనేది చేసిన అనమాట. ఈ కార్ పేరు క్రౌన్. ఇది ఒకప్పుడు చాలా క్రేజీ కార్ అసలు. ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ ది కంట్రీ, మనకి అవుట్ ఆఫ్ ఇండియా చాలా వరకు సేల్స్ ఉన్నాయి, ఇంకా మంచి క్రేజ్ ఉంది, కానీ ఇండియాలో లేదు. సో నేను కూడా చాలా వరకు సర్చ్ చేసిన అనమాట. అంటే ఎక్కడైనా ఈ కార్స్ అట్లీస్ట్ సేల్స్లో దొరుకుతుందేమో అని చెప్పేసి. నాకు ఎప్పుడైతే నేను అప్పుడు చూసినానో ఈ కార్ గురించి తెలిసిందో నాకు, అప్పుడు చాలా ట్రై చేసినా కానీ ఏం లేవు. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టొయోటా క్రౌన్ ఇంత నీట్ కండిషన్లో హైదరాబాద్ కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ TS రిజిస్టర్డ్. చూడండి మరి ఇంత పెద్ద బూట్ ఉంది, దానికి అన్లాక్ ఎక్కడ చూడండి. లాకింగ్ సిస్టమ్ అనేది టెయిల్ లైట్లో ఇచ్చారు. క్రేజీ కదా, అసలు కనిపించకుండా నీట్గా మొత్తం మస్తు ఉంది. అండ్ విత్ కూడా చాలా పెద్దగా ఉంది కార్ది అయితే. అండ్ దిస్ ఈస్ రేర్ వీల్ డ్రైవ్. అండ్ ఇక్కడ 800 ఉంది, మారుతి సుజుకి 800. దిస్ ఈస్ DX. దీని మోడల్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, లైక్ పేరు ఏంది అదంతా ఎప్పుడు వచ్చిందనేది. బట్ దిస్ హ్యాస్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మన బూట్ అనేది అంటే డిక్కీ అనేది మొత్తం ఓపెన్ కదనమాట. జస్ట్ మీరు అన్లాక్ చేస్తే ఈ గ్లాస్ మాత్రమే పాప్ అవుతుంది. సో జస్ట్ పైనకి పాప్ చేసేసి తీసేసి దాంట్లో ఉన్న సామాన్ ఏమైనా ఉంటే చేసుకోవాలి. సో కొంచెం 800 లాగా షేప్ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా వింటేజ్, ఇంకా బాక్సీ ఉంటుంది, ఇంకా క్రేజీగా అనిపిస్తుంది లుక్స్ మాత్రం. అండ్ క్లీన్ అంటే క్లీన్ ఉంది కార్. చూడండి ఎంత క్లీన్, చూడండి నైస్. ఏ కార్కి ఆ కార్ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇస్తాయి అనమాట. ఇది ఒక వింటేజ్ లుక్ ఇస్తుంది, ఇది వింటేజ్ ఇస్తూ రాయల్ లుక్ ఇస్తూ మళ్ళీ క్లాసిక్ లుక్ ఇస్తూ ఒక రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. నాకైతే ఇండియన్ కార్స్ మీద కూడా ఈ కార్ని డీటెయిల్గా చూడాలి, ఇంకా రివ్యూ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది కదా. నేను నవీన్ రాగానే అంటున్నారు, నందు వీడు బాగుందని. నేను చూసి ఫస్ట్ కార్ పార్క్ చేసి వద్దామని చెప్పేసి అనుకున్నా. అప్పటిలోపు నవీన్ అంటున్నాను అనమాట, నందు టొయోటా చూడరా బాగుంది అని చెప్పేసి అంటున్నాను. సారీ. అండ్ అక్కడ ఇప్పుడు క్వాంటస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఐ థింక్ ఈ క్వాంటస్ వచ్చేసి ఫైజల్ ఖాన్ ఏదైతే రివ్యూ చేసినో అదే కార్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా కార్స్ అయితే వస్తున్నాయి, కార్స్, జీప్స్, విలీస్. సారీ రైట్, విలీస్ గుర్తొస్తుంది. అప్పటి నుంచి పేరు గుర్తురాలి, ఇప్పుడు వచ్చి విలీస్ వస్తున్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. టేక్ దిస్ బ్రో, హ్యాండ్కి వేసుకోవాలి ఇప్పుడు అది స్టిక్కర్. సో ఇది ఇంకా మన బాయ్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. సో నేను కూడా బ్యాండ్ వేసేసుకున్నా. ఇంకా ఎంత రోజు ఉంది చూడరు నా పక్కపానానికి బ్రో, క్రేజీ. అండ్ డీజిల్ క్వాంటస్ సైజ్ హియర్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఆ గ్రౌండ్, ఆ గ్రీనరీ లాగా ఆ క్రౌన్ తీసుకొచ్చి ఇలా పెట్టి రివ్యూ చేయాలి. నైస్ బ్రో, మంచిగా ఉంది ఈ ప్లేస్ అయితే, క్రేజీ ఉంది యాక్చువల్లీ. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్తో స్టార్ట్ చేసినాము, ఇంకా అన్ని కూడా చేస్తున్నాము. ఉస్మానియా బిస్కెట్ సేమ్ ఇది. థ్యాంక్ యూ బ్రో. ఉస్మానియా బిస్కెట్ సేమ్ బాగుంది. ఉస్మానియా మన బేకరీ కూడా బాగున్నాయి. తీసుకో. మన వాళ్ళు అందరూ వేసేస్తారు, మంచిగా తినేస్తారు. నేనేమో ఇప్పుడు వచ్చినా ఇంకా బయటికి అయితే. ఆమ్లెట్కి అయితే చాలా టైం పడుతుంది. 350 పే చేసినాము. నేను ఏ పెళ్ళిలో కూడా ఇంతసేపు వెయిట్ చేయలేదు ఫుడ్ కోసం, లంచ్ కోసం, కానీ పైసలు ఇచ్చి మరి ఇక్కడ ఛాన్సే వెయిట్ చేసినాం. సో కొన్ని స్టఫ్ అయితే నేను వేసేసిన, నేను లైక్ బనానా కేక్ అట్లాంటివి, ఇక ఇవి వేసుకొని వచ్చిన. సో బనానా కేక్ తిన్నా అండ్ మఫన్స్ తిన్నా. ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్, పైనాపిల్, కీమా అంట అండ్ పరోటాకి ఆమ్లెట్కి అయితే చాలాసేపు వెయిటింగ్ చేసేసినాము. ఇవి వేస్తున్నారా? హలో హీరో. వావ్ గైస్, జస్ట్ సీ దిస్. ఇందాక రోడ్ పైన ఏదైతే మనం GMC చూసినామో
ఆ జిఎంసీ ట్రక్ అయితే ఇక్కడికి వచ్చేసింది. అండ్ పక్కన ఇంకోటి మన చెర్వలెట్ ట్రక్ అయితే వచ్చింది. వాటి రెండింటి మధ్యలో డాట్స్ కార్ అయితే వచ్చేసింది అనమాట. డాట్స్ నాకు స్పెల్ చేయడం కరెక్ట్ వస్తుంది. డాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ అది కూడా. ఈ లైన్ మొత్తం కూడా చాలా చాలా క్రేజీ కార్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా. చూడండి, జిఎంసీ ట్రక్ ఉంది, దాని తర్వాత డాట్స్ ఉంది, దాని తర్వాత చెర్వలెట్ ట్రక్ ఉంది, క్వాంటసా, మర్క్, రేంజ్ రోవర్, జీప్ విలీస్, దెన్ జిప్సీ, మర్క్, విలీస్, దెన్ దట్స్ టొయోటా అనుకుంటా ఐ థింక్, సారీ దట్స్ టాటాస్ పికప్ ట్రక్ ఉంది. దెన్ మళ్ళీ మహేంద్ర జీప్ ఉంది, జిప్సీ ఉంది, మళ్ళీ మర్క్ క్లాసిక్ ఉంది, దాని తర్వాత మళ్ళీ 800 ఉంది. బ్రో జస్ట్ లుక్ ఎట్ ఇట్, 6 feet హైట్ మాది. చూడండి మామిడి చూడండి ఎదికైతుంది. ఆల్మోస్ట్ అది 5 feet ఉంది బానెట్ హైట్ అయితే. 6 feet మన హైట్ చూడండి, మాకు భుజం వరకు వస్తుంది. జస్ట్ ఇది నాకు ఎట్లుందంటే ఇది మా హోండా సిటీ టాప్ చూస్తాము ఈ హైట్కి. సో 5 feet ఇదే ఉంది. లైక్ డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు ఇమాజిన్ చేయండి. జస్ట్ మీరు చూడండి ఈ హైట్లో కూర్చుంటాడు. అండ్ దిస్ ఈజ్ అరౌండ్ 7 feet ఉంటుంది. సో టాప్ వచ్చేసి యో ఫోటోషూట్స్ అని జరుగుతున్నాయి. యా సీ హియర్ డాడ్జ్ అనే బ్రాండ్ నుంచి మనకి ఛాలెంజర్ అనే కార్ అయితే ఇక్కడికి వచ్చింది అనమాట హైదరాబాద్కి. ఇండియా అయితే ఇది ప్రొడక్షన్ లేదు, దిస్ ఈజ్ ఇంపోర్టెడ్ వన్. డ్యూయల్ క్వాడ్ ఎగ్జాస్ట్ అయితే వచ్చినాయి, అందుకే నేమ్ ప్లేట్ కూడా పెట్టలేదు. ఐ మీన్ నంబర్ ప్లేట్ కూడా అందుకే పెట్టలేదు. దిస్ ఈజ్ ఇంపోర్టెడ్ వన్. ఐ థింక్ ఇది దుబాయ్ ఆర్ సమ్ వేరే కంట్రీ అయితే రిజిస్టర్డ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది కదా, 6 months కోసం కార్కి వీసా చేసి ఇక్కడ తెచ్చుకొని కార్ నడిపిన తర్వాత డ్రైవ్ చేసి మళ్ళీ పంపించేయడం. సో మేబీ ఆ ట్రెండ్ లైక్ అట్లా వచ్చిందేమో అనిపించి అనుకుంటా. వీల్స్ చూసాం, వీల్ సైజ్ అండ్ ఆల్ బ్రెంబో బ్రేక్స్ వస్తున్నాయి. యా 245 RF 20 అంట. 20 inch వీల్స్ అయితే వచ్చినాయి అనమాట దీనిపైన. సో యాక్చువల్లీ నేను ఇది జిఎంసీ అని చెప్పేసి అనుకున్నా, బట్ ఇది జిఎంసీ కాదు, రామా ఎట్లా స్పెల్ చేయాలి అర్థమవుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనము ఎప్పుడైతే ఇందాక సర్కిల్ దగ్గర ఆగి మనం వచ్చినప్పుడు లైక్ అందరం కలిసినామో అప్పుడు జిఎంసీ రియల్ ట్రక్ వెళ్ళి ఉండే అనమాట. జిఎంసీ ట్రక్ వెళ్ళి ఉండే, దానిలో డ్రైవర్ ఉండే, డ్రైవ్ చేస్తే వెళ్ళి ఉండే. సో సింగిల్ పర్సన్ డ్రైవర్ మాత్రమే ఉండే. సో ఐ థాట్ అక్కడ నుంచి చూసేసి నేను ఏమనుకున్నా అంటే లైక్ జిఎంసీ వచ్చిందేమో ఇందాక చూసిందని చెప్పేసి అనుకున్నా, బట్ కాదు, జిఎంసీ ట్రక్ అయితే రాలేదన్నమాట. అది వచ్చేసి చెర్వలెట్ హై కంట్రీ, ఇది వచ్చేసి ర్యామ్ అని చెప్పేసి పికప్ ట్రక్స్ అయితే వచ్చినాయి. సో బండి మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంది, రోడ్ ప్రెజెన్స్ కానీ. ఇంత పెద్ద బండి బ్రో, అసలు టైర్ చూడరి, టైర్ ఒక 2.5 feet ఉంటుంది కదా. 20 inch అలైస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూడు లేదు 35 అనేది 35 into 12.5. సో ఇవి అంటే లైక్ మన నార్మల్ కార్స్ కి వేసే టైర్స్ కి దీని మీద సెట్ కావు. లైక్ దీని కోడింగ్ కానీ దీని మెజర్మెంట్స్ కానీ అలాగే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఆల్టర్నేట్ టైర్స్ ఉంటాయి, ప్లస్ అది కాకుండా టైర్ ప్రొఫైల్ కూడా డిఫరెంట్ వేరేలాగా క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకే మనకు 0.5 RF అని చెప్పేసి ఇవన్నీ వస్తాయి అనమాట. మీరు సస్పెన్షన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, లైక్ చాలా చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఇంజనీరింగ్ ఉంది అని చెప్పేసి ఇంత పెద్దగా ఉంది. ఐఎమ్ షూర్ డ్రైవర్కి మాత్రం ఆడ కూర్చోడానికి ఈడేముంది కనిపించదు. నాకు తెలిసి ఇట్లాంటి ట్రక్స్ కి 360 degree కెమెరా ఉంటుంది, దీనికైతే లేదు. సెన్సర్స్ ఉన్నాయి అదే కానీ, బట్ కెమెరా ఉంటుండే. అండ్ ప్రాపర్ లో ప్రొఫైల్ టైర్స్ అంటే ఇవి ప్రజెంట్ మన దగ్గర ఉన్నది. చూసినాము, బట్ ప్రజెంట్ మీకు వీడియోలో చూపించాలంటే లోయెస్ట్ ప్రొఫైల్ టైర్స్ ఉన్న కార్ అయితే ఇవి. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తారు మనలో 5 inch ఉంటుంది, 5 to 6 inch ఉంటుంది అంట. టచ్ అయింది కదా అక్కడక్కడికి. లెఫ్ట్ స్టీరింగ్ నందు, లెఫ్ట్ డ్రైవింగ్. అండ్ గైస్ సీ దిస్ కార్ గాట్ కోల్డ్ ఎయిర్ ఇంటేక్. హెడ్ లైట్ లో అటు సైడ్ హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ హెడ్ లైట్ లోపల మనకైతే కోల్డ్ ఎయిర్ ఇంటేక్ అయితే వచ్చింది. సో దిస్ ఇస్ ఓపెన్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎయిర్ సెక్షన్ చేస్తారు లోపలికి. సో బేసిక్ గా ఇటు సైడ్ 2 head lights ఉంటాయి, ఇటు సైడ్ ఒకటే లైట్ ఉంది, ఒకటి వచ్చేసి డిఆర్ఎల్ మాత్రమే రౌండ్ గా. ఆ డిఆర్ఎల్ లోపల ఎక్కడైతే మనకి ప్రొజెక్టర్ వచ్చిందో ప్రొజెక్టర్ ప్లేస్ లో ఇక్కడ నుంచి కోల్డ్ ఎయిర్ ఇంటేక్ అనేది సీదా ఇంజన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో క్రేజీగా అనిపిస్తుంది, డాట్స్ ఛాలెంజర్ అయితే క్రేజీ. బ్రో మై ఫేవరెట్ కార్ టొయోటా క్రౌన్ అయితే స్టార్ట్ అయింది, పిన్ అయితే తీసుకుంటారు. నాకు ఎందుకో తెలియదు, నాకు ఇండియన్ కార్లు నాకు చేసినా కూడా మళ్ళీ క్రౌన్ పైన ఉంది నా హార్ట్ అయితే. దాన్ని రివ్యూ చేయాలని ఇప్పుడే జస్ట్ నా ఓనర్తో మాట్లాడినా. వావ్ డాట్స్ ఛాలెంజర్
वाह 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 भाई, अच्छा एग्जॉस्ट दिया ना। यो ब्रो, గైస్ అంతే, ఇంకా కార్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ మీటప్ కదా, సో అట్లా చాలా మంది చూడండి అక్కడ గ్రూప్స్ ఉన్నాయి, మొత్తం చాలా మంది నిలబడి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అక్కడ రెడ్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు అందరు కలిసి, ఏం మోడ్స్ ఉన్నాయి ఏం కదా అనేది. సో అట్లా అందరు మీట్ అయ్యి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సో అంతే, ఇంకా ఈ మీటప్లో నేను ఏం వీడియో చేసినా నాకు తెలియదు, బట్ కార్స్ ఏమి వచ్చినాయి ఏం కదా అని నేనైతే కొంచెం లైక్ టైం పాస్ అయితే చేసిన మంచిగా. సండే ఇస్ ఫన్ డే, నైస్, మంచిగా ఉండే ఫోటో. చాలా వరకు వెహికల్స్ అయితే వెళ్ళిపోయినాయి, ఇక్కడ అన్నీ వెళ్ళిపోయినాయి, అక్కడనే వెళ్ళిపోయినాయి. సో మనం కూడా వెళ్దాం, ఇంకా టైం 11 అయిపోతుంది ఇక్కడే. సో చలో, ఇంకా మస్తు మాట్లాడిన ఏం చేసినాము, అది తెలుసుకున్నాం చేసినాము. చాలా వరకు డిస్కషన్స్ అయితే అయినాయి అనమాట, ఎట్లాంటి ఏ కార్స్ ఎట్లా బిల్డ్ అవుతున్నాయి ఏం కదా అనేది తెలుసుకున్నాము, అండ్ ఏం మోడల్స్ ఉన్నాయి ఏం కదా అనేది తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేది యాంపీ వ్యాలీ వస్తుంది అనమాట. ఇప్పుడు December 8th, 9th, 10th అనుకోండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. డేట్స్ కొంచెం అక్కడ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అవును, 8th, 9th, 10th అయితే మీకు యాంపీ వ్యాలీ ఉంది పూణేలో. సో రెడ్ అలర్ట్ అయితే పార్టిసిపేట్ చేయబోతుంది. ఐ డోంట్ నో, నేనైతే ష్యూర్గా అయిపోయాను, నేను వస్తున్నాను. సో అక్కడికి వెళ్తానా లేదా అనేది ఐ డోంట్ నో. ఫైనల్లీ అందరం స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. గైస్ జస్ట్ సీ, మొత్తం 10 అన్ని లైన్ వెళ్ళిపోతున్నాయి మనోళ్ళే. ఫస్ట్ జీప్ వెళ్తుంది, దాని తర్వాత మన కరీమన్న 10 వెళ్తుంది, దాని తర్వాత మిగతా 10 అన్ని లైన్ కట్టినాయి. డిఫరెంట్ సాఫ్ట్వేర్ వస్తున్నాయి లోపలికి. అలా టీ పోయింది, K5 Automotives. Insta reel karo sir. చలో గైస్ వచ్చేసినాం ఇంటి దగ్గరికి అయితే మంచిగా. సో సేఫ్గా ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. సో బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసినాము. డ్రైవ్ కదా యాక్చువల్లీ, మీటప్ కదా. సో మీటప్ మంచిగా అయింది. దాని తర్వాత మేము అందరం కలిసి మళ్ళీ కూల్ డ్రింక్స్ అవి తాగినాం, చేసినాం. బయట కొంచెం సేపు మళ్ళీ డిస్కషన్ అయింది బయటకు వచ్చిన తర్వాత. సో అంతే చేసుకొని అందరం మాట్లాడి చేసి ఇక డిస్కస్ అయిపోయినాం అనమాట. ఇంటికైతే వచ్చి చేసినాం. సో చలో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చిందని చెప్పేసి అనుకుంటాం. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Meet you in the next vlog. Bye bye.